అట్లీస్ట్ ఇప్పటికైనా రియలైజ్ అయ్యి ఒకవేళ వాళ్ళు అలాంటి వాళ్ళు ఒక సిచ్యువేషన్లో ఉన్నారంటే మీరు ఒక స్టెప్ తీసుకున్నారే ఇన్ని రోజులు నేను ఇరిటేషన్ అది ఇది అని నోరు ముయించాను, కానీ ఇప్పుడు అట్లీస్ట్ నేను కూర్చోపెట్టి మాట్లాడాలి, వైఫ్ అయినా హస్బెండ్ అయినా, ఏం ప్రాబ్లం ఉంది నీకు, అంత హ్యాపీగా ఉన్నావా, నీకేం కావాలి, అట్లా నువ్వు ఏదైనా నాకు చెప్పొచ్చు. మెయిన్గా ఏంటంటే నువ్వు ఏ ప్రాబ్లం అయినా నాకు చెప్పొచ్చు అనే కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. ఫాదర్ అయినా హస్బెండ్ అయినా ఈ ప్రాబ్లం చెప్తే నేను ఫీల్ అయిపోతాను, నాకు కోపం వచ్చేస్తుంది. చాలా ఇష్యూస్ దీనివల్ల కూడా వస్తాయి. ఇప్పుడు అమ్మాయిలకైనా ఇంటికి వెళ్ళాక ఫాదర్కి ఒకటి చెప్పాలి ప్రాబ్లం, స్కూల్లో ఒక ప్రాబ్లం జరుగుతుంది అరే మా నాన్న తిడతాడు, ఇప్పుడు ఈ విషయం చెప్తే మా నాన్న తిడతాడు, దానికి ఇప్పుడు స్ట్రిక్ట్ ఫాదర్స్ ఉంటారు, ఫీల్ అవుతారని వాళ్ళంతా వాళ్ళు ఏదో సొల్యూషన్ ఎత్తుకోవడానికి ట్రై చేస్తుంది. దానివల్లనే చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి. ఫ్రెండ్కి చెప్పుకోవడము, వారు వేరే వాళ్ళకి చెప్పుకొని హెల్ప్ తీసుకోవడము, అట్లా. సో బయటికి వెళ్ళిపోతారు వాళ్ళు, ఇంట్లో చెప్పకపోతే బయటికి వెళ్ళిపోతారు, బయట వాళ్ళ మీద డిపెండ్ అయిపోతారు. అది చాలా డేంజర్. అందుకే నేను ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇంట్లో వాళ్ళు ఫ్రెండ్లీగా ఉంటే ప్రాబ్లమ్స్ రావు. నువ్వు ఏ ప్రాబ్లం చెప్పినా నేను చూసుకుంటానా అనే కాన్ఫిడెన్స్ ఫాదర్ ఇవ్వాలి, నీకు ఏం ప్రాబ్లం వచ్చినా నేను చూసుకుంటా అనే కాన్ఫిడెన్స్ హస్బెండ్ ఇవ్వాలి.